హాయ్ ఎవ్రీవన్, నేను మీ మంగమ్మ గారి అమ్మాయి పావని. నేను 25 ఇయర్స్కి ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళా. నేనే కాదు, మా పిల్లలు కూడా. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ విత్ యూ. ఈ జర్నీలో మేమేమేం చేశాం అండ్ ఏ టెంపుల్స్కి వెళ్ళాం అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మా 9th మంత్ ఓల్డ్ బేబీకి ఏ ఫుడ్ పెట్టాను, ఇన్స్టెంట్ ఫుడ్స్ ఏం చేశానో కూడా ఈ వీడియోస్లో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్రియాంశి? ఓయ్ ఎక్కడికి వచ్చా? అవునా? ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్రియాంశి? తిరుపతి. ఎందుకు ఎందుకు చెప్పు. ఎవరెవరు వెళ్తున్నారు? ముగ్గురు. చెప్పు ఎవరెవరు, ఎవరి పేర్లు చెప్పు వాళ్ళు. సరే కూర్చోవాలి. నాన్న, నాని. సరే కూర్చో. అమ్మమ్మ, అన్నయ్య, మమ్మీ. మేము March 21 ఈవినింగ్ సాటర్డే రోజు బయలుదేరాం. ట్రైన్ టికెట్స్ 1 వీక్ ముందు బుక్ చేసుకున్నాం. వెయిటింగ్ లిస్ట్ 6 వచ్చినా టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు. ఇక చేసేది లేక ఆ రోజు బస్ బుక్ చేసుకోవాల్సొచ్చింది. ఇంటి దగ్గరే ఫుడ్ ప్రిపేర్ చేసేసుకున్నాం. నేను, మా ఆయన, పిల్లలు ఇంకా అత్తమ్మ హైదరాబాద్ నుండి బయలుదేరాం. అక్క, హరి, పెద్దమ్మ మా అనకాపల్లి నుండి బయలుదేరారు. ఇక మేం తిరుపతి అయితే చేరుకున్నాం. కార్తికేయకి 9th కావడం వల్ల మాకు సుపదం దర్శనం అవుతుంది. బట్ అక్క వాళ్లకి దర్శనం టికెట్స్ కోసం అడగటానికి వెళ్ళినప్పుడు టికెట్స్ మార్నింగే అయిపోయాయని చెప్పారు. ఇక మేం విష్ణు నివాసానికి వెళ్ళాం. అక్కడికే అక్కవాళ్లని బాలు తీసుకొచ్చేశారు. అక్కడ లక్కీగా రూమ్ దొరికింది. అందరం ఫ్రెష్ అయ్యి పిల్లలకి అక్షింతాలు వేసి బ్లెస్ చేసేశాం. ముందేం అనుకోలేదు, బట్ కొన్ని కారణాల వల్ల కార్తికేయకి 9th మంత్లో పుట్టు వెంట్రుకలు తీపిద్దాం అనుకున్నాం. తర్వాత అందరం కొండపైకి బయలుదేరాం. నేను, మా ఆయన తిరుపతికి మొదటిసారి వెళ్ళినప్పుడు మెట్ల మార్గంలో వెళ్లాలనుకున్నాం. కాని ఆ వెంకన్నస్వామి మా ఇద్దరికీ ఇంకో ఇద్దరిని తోడివ్వటం వల్ల మెట్లెక్కడం కుదరక బస్ మీద వెళ్ళాం. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కొండపైకి వెళ్లటానికి 40 మినిట్స్ టైం పట్టింది. బస్లో వెళ్తున్నంతసేపు నేను, మా హరి చాలా బాగా ఎంజాయ్ చేశాం. బస్లో ప్రయాణిస్తున్నంతసేపు అసలు ఈ అద్భుతాన్ని ఎలా కట్టారో అని అనిపించింది. ఫైనల్గా కొండపైకి వెళ్ళాం. అక్కడ కార్తికేయ అండ్ ప్రియాంశి తలనీలాలు ఇప్పించాం. మేమందరం కత్తెర్లిచ్చాం. అక్కడ అన్నీ పూర్తి చేసుకుని పిల్లల్ని తీసుకుని నేను, బాలు సుపదం దర్శన్కి వెళ్ళగా అత్తయ్య వాళ్లు టికెట్స్ లేకపోవటం వల్ల సర్వదర్శనానికి వెళ్లారు. మాకు 1 అవర్లోనే దర్శనమైపోయింది. ఈ 1 కూడా పిల్లలతో లైన్లో ఉన్నప్పుడు చుక్కలు కనపడ్డాయనుకోండి. పిల్లలిద్దరికీ తులగారం కూడా వేపించాం. శ్రీవారి సన్నిధిలో అసలు 10 నిమిషాలు కూడా కూర్చోటానికి వీలుకాని మనకు దాదాపు తులభారం దగ్గర 20 నిమిషాలు కూర్చున్నాం. మనం తులభారం కోసం మొక్కుకున్నప్పుడు అక్కడే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. పటిక, కాయిన్స్ అన్నీ. దర్శనమైతే చాలా పీస్ఫుల్గా జరిగిపోయింది. దర్శనం హ్యాపీగా కంప్లీట్ చేసుకుని ప్రసాదం తీసుకొని వేంగమాంబలో లాస్ట్ బంతిలో భోజనం కూడా చేసేశాం. లాస్ట్ బస్ ఎక్కి కిందకి కూడా వచ్చేశాం. అప్పుడే గుర్తొచ్చింది, రూమ్కి లాకర్లు మర్చిపోయామని. ఇక్క చూడాలి మా పాటలు. ఒకవైపు నిద్ర, ఒకవైపు పిల్లలు. పోని మళ్లీ కొండపైకి వెళ్ళి కీ తెచ్చుకుందామంటే మళ్ళీ మార్నింగ్ 3కి అని చెప్పారు. విష్ణు నివాసంలో మేమున్న ఫ్లోర్లో లిఫ్ట్ పక్కనే ఆ నైట్ అంతా నిద్రపోకుండా ఉన్నాం. నిద్రపోతే పిల్లల్ని ఎత్తుకెళ్తారని భయం. నిజంగా దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. లాస్ట్ బంతి భోజనం, లాస్ట్ బస్సు. అంత హ్యాపీగా జరిగిపోయింది అని బోలెడంత హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే రూమ్కి వల్ల విపరీతమైన డిసప్పాయింటెడ్. అందుకే ఎంత ఆనందం వచ్చినా లోపలే దాచుకోవాలి అంటారు. బాలు మార్నింగ్ 6:30కి రూమ్కి తీసుకొచ్చారు.
బాబుకు కూడా మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా. ఈవినింగ్ మళ్ళీ కొండపైకి వెళ్ళాం. అక్క వాళ్ల దర్శనం కంప్లీట్ కావటానికి 20 అవర్స్ టైం పట్టింది. హరి బాగా సిక్కైపోయాడు. మేము తిరుపతి వచ్చామండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి. మా మనవడికి తల్లించడానికి వచ్చాం. దర్శనం అయ్యిందండి, బాగా బాగా చూసామండి దేవుణ్ణి. నువ్వు చెప్పు ఎక్కడికి వచ్చావు? కొండపైకి వెళ్ళిన తర్వాత కూడా కార్తికేయకి కొంచెం ఫుడ్ తినిపెట్టా. అది మఖానా పౌడర్. హరి కాసేపు పడుకున్నాక ఓకే అయ్యాడు. అందరం కలిసి మ్యూజియంకి వెళ్ళాం. అంతా బాగుంది కానీ మా బ్యాడ్ లక్ ఏంటో కంక్ మ్యూజియంలో ఏదో వర్క్ జరుగుతోందని క్లోజ్ చేసేశారు. ఇట్స్ ఓకేలే అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి వేంగమ్మాంబలో భోజనం చేసి కిందికి వచ్చేశాం. రూమ్కి వచ్చేసి అందరం హ్యాపీగా నిద్రపోయాం. మరుసటి రోజు 5 టెంపుల్స్కి వెహికల్ మాట్లాడుకున్నాం. హరికి మళ్లీ ఫీవర్ వచ్చేయటంతో అత్తయ్య కూడా హరితో పాటు ఉండిపోయారు. నేను, బాలు, పిల్లలు, అక్క, పెద్దమ్మ వెళ్ళాం. ఫస్ట్ కోదండరాముని టెంపుల్కి వెళ్ళాం. నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్కి తీసుకువెళ్లారు. తర్వాత కపిల తీర్థాలకి వెళ్ళాం. అక్కడ ప్రియాంశికి కొనెట్లో స్నానం చేపించాం. అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుందంట. మేం వెళ్ళినప్పుడు లేదు. నెక్స్ట్ మంగపురం వెళ్ళాం. ఇక్కడే బాగా లేట్ అయిపోయింది. అక్కడే భోజనాలు చేయటం వల్ల ఆటో అన్న గోవిందరాజులు టెంపుల్కి తీసుకెళ్లలేదు. 4 టెంపుల్స్ చూశాం. ఈ 4 టెంపుల్స్కి 1000 రూపాయలకి మాట్లాడుకున్నాం. కానీ 1100 రూపాయలు తీసుకున్నారు. గోవిందరాజులు టెంపుల్ విష్ణు నివాసానికి దగ్గరే అని నెక్స్ట్ డే కవర్ చేద్దాం అనుకున్నాం. ఆ రోజు ఆఫ్టర్నూన్కి రూమ్కి వెళ్ళి ఈవినింగ్ శ్రీకాళహస్తికి బయల్దేరాం. నిజంగా శ్రీకాళహస్తి చాలా బాగా నచ్చింది. శ్రీకాళహస్తి దర్శనం అయిపోయాక అక్కడ టిఫిన్స్ చేసేశాం. ఇక రూమ్కొచ్చేసరికి టైం నైట్ 11 అయింది. ఇక ఇది లాస్ట్ డే, రూమ్ చెక్అవుట్ చేయాల్సిన రోజు. 3 డేస్ ఉండటం వల్ల డబుల్ ఛార్జెస్ పడ్డాయి. గోవిందరాజుల టెంపుల్కి మార్నింగ్ వెళ్ళాం. కానీ అక్కడ వాళ్ల ట్రైన్ 11కే కావటంతో వాళ్లు లైన్ మధ్యలో నుండి వెళ్ళిపోయారు. హరికి కూడా హెల్త్ సెట్ అయింది. అత్తయ్య, నేను, ప్రియాంశి, కార్తికేయ లైన్లో ఉండి దర్శనం చేసుకున్నాం. బాలు అక్క వాళ్లని డ్రాప్ చేయటానికి వెళ్లారు. అక్కడ దర్శనం అయిపోయాక ఆఫ్టర్నూన్ నేను, బాలు, బాబుని తీసుకుని కళ్యాణ వెంకటేశ్వరస్వామి టెంపుల్కి వెళ్ళాం. పాపని అత్తయ్య చూసుకున్నారు. మా ట్రైన్ ఈవినింగ్ 5కి. మేం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏడుకొండలు వెంకటేశ్వరస్వామి ఫేస్ షేప్ చాలా క్లియర్గా కనిపించింది. చాలా బాగుంది. దర్శనం కంప్లీట్ అయిపోయాక 4:30 కల్లా రూమ్కి వచ్చేసి వెంటనే చెక్అవుట్ చేసేసి ట్రైన్ సాఫీగా ఎక్కేసి ఆ ఏడుకొండలవాడికి థ్యాంక్స్ చెప్పుకున్నాం. మా 4 డేస్ ట్రిప్ ఇలా హ్యాపీగా గడిచింది. ఈ జర్నీలో కార్తికేయకి ఈజీగా అరిగిపోయే హోమ్మేడ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ పెట్టాను. మఖానా పౌడర్, అటుకుల పౌడర్, ముర్మురాల పౌడర్ పెట్టాను. ఇవి హెల్దీ కూడా. హాట్ వాటర్ అవైలబుల్లో ఉంటే బెటర్, లేకపోయినా ప్యూరిఫైడ్ వాటర్ వేసి లంప్స్ లేకుండా కలిపితే చాలు. ఈ పౌడర్స్ చేయటం చాలా ఈజీ. వీటిని ప్యాన్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకొని ఆ పౌడర్ని బాక్స్లో వేసుకోవటమే. వీటి డీటెయిల్డ్ రెసిపీ ఇన్ఫర్మేషన్ కావాలా? కామెంట్ డౌన్, లెట్ మీ నో గైస్. మీకోసం ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తా. ఇంటికొచ్చేశాక ఈవినింగ్ మంచిగా పూజ చేసుకున్నా.